ఫ్రెండ్స్ చాలా రోజులకైతే ఓజీ మూవీ అయితే రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఓజీ మూవీ అయితే June 12th రాబోతుంది. సో దీని గురించి డీటెయిల్గా అయితే ఈ వీడియో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి 5 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చేసుకుంటారని అనుకుంటా. సో వీడియో చూస్తుందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ఓజీ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఓజీ మూవీ అయితే నేను పోయిన వీడియోస్ కానీ మీరు చూసుకుంటే నేను చెప్పాను కూడా. సో ఓజీ మూవీ వన్ మంత్లోనో 2 monthsలోనో వచ్చిందని అయితే నేనైతే చెప్పాను. సో అలాగే 10 days గ్యాప్తో అయితే వస్తుంది. సో June 12th అయితే రిలీజ్ అయితే ఉంది. సో ఇంకా 10 days ఉంది అంతే. సో మ్యాక్సిమం ఓజీ మూవీ అయితే ఫస్ట్ 1 AM షోస్ కానివ్వండి, 4 AM షోస్ కానివ్వండి ఇస్తారు ఆంధ్రాలో. సో తెలంగాణలో ఇస్తారో లేదో తెలియదు. సో సంధ్యా థియేటర్ పవన్ కళ్యాణ్ గారి అడ్డా అని మీకు కూడా తెలుసు. సో సంధ్యా థియేటర్లో ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, మీకైతే గుర్తే ఉండిద్ది. సో సంధ్యా థియేటర్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో అందుకని ఇస్తారో లేదో ఒక్కడైతే డౌట్ గానే ఉంది. సో తెలంగాణలో మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు. సో ఇస్తారో లేదో. సో మాకి రిలీజ్ జూన్ నెల వచ్చేసరికి తెలిసిద్ది. సో యూబైఏ సర్టిఫికేట్ వచ్చేది జూన్ నెలలోనే వచ్చింది యూబైఏ సర్టిఫికేట్. సో ఇదైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. పోయిన ఇయర్ చూసుకుంటే June 12th మన పవన్ కళ్యాణ్ గారు అయితే, పోయిన ఇయర్ వచ్చేసరికి మన పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ అనే నేను అని అయితే అప్పుడైతే ప్రెస్ మీట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు కూడా ఒక 1 year గ్యాప్ అయితే రిలీజ్ అయితే ఉంది. సో ఇది చాలా గుడ్ న్యూస్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇక ఈ నెల 22వ తారీఖున అయితే మన ప్రొడ్యూసర్ గారితో అయితే ప్రెస్ మీట్ అయితే ఉంది. సో ఈ ప్రెస్ మీట్లో ఏదైనా డీటెయిల్స్ అయితే చెప్పవచ్చు. సో ట్విట్టర్లో మీరైతే చూసుకోవచ్చు. ట్విట్టర్లో వచ్చేసరికి మనకైతే సాంగ్ వస్తుందని చెప్పేసి హరిహర వీరమల్లు టీం వచ్చేసరికి పెట్టింది. సో మీరైతే చూసుకోవచ్చు, నేను పెడుతున్న స్క్రీన్ మీద. సో హరిహర వీరమల్లు టీం అయితే వస్తుంది. ఈ సాంగ్ ఎప్పుడు వచ్చింది అంటే, ఈ సాంగ్ అయితే ఒక 1 week గ్యాప్ అయితే వచ్చేది. సో మ్యాక్సిమం May 23 వచ్చేస్తుంది సాంగ్. సో సాంగ్ కూడా వచ్చింది. సో ఫస్ట్ 2 songs అయితే అంత క్లిక్ అయితే అవ్వాల. ఫస్ట్ 2 songs. సో థర్డ్ సాంగ్ అన్న క్లిక్ అయితే బాగుండు. సో క్లిక్ అవ్వకపోని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మూవీస్ ఖచ్చితంగా హిట్ అవుతాయి. సో పోయిన మూవీస్ చూసుకోవచ్చు. అజ్ఞాతవాసి కానివ్వండి, అజ్ఞాతవాసికి కూడా మినిమం కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇదైతే అజ్ఞాతవాసి ఎంత డిజాస్టర్ అయినా కలెక్షన్స్ వచ్చినాయి. సో అదైతే బాగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇక మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనే విషయానికి వచ్చేస్తే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మూవీ అయితే టాప్ గ్రాసర్ కానీ ఉండబోతుంది. సో తెలుగు స్టేట్స్లో అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి తెలుగు స్టేట్స్లో అయితే ఖచ్చితంగా హిట్ అవుద్ది. సో ఇంకా పాన్ ఇండియా చూసుకుంటే అంతగా ఆడకపోవచ్చు మూవీ. సో మూవీ బాగుంటే ఖచ్చితంగా చూస్తారు ఎవరైనా. సో బయర్స్ అయితే రెడీగానే ఉన్నారు ఇప్పుడైతే. సో మూవీ అయితే బాగుంటే స్క్రీన్స్ కూడా పెంచొచ్చు. సో మన పవన్ కళ్యాణ్ గారికి మార్కెట్ వస్తుందో రాదో ఈ మూవీతో మనకైతే తెలిసింది. ఓజీ మూవీ ఖచ్చితంగా స్క్రీన్స్ అయితే ఇస్తారు ఓజీ మూవీకి. ఎందుకంటే ఆ హైప్ అలాంటిది. సాహో ఇక్కడ హిట్ కాలేదు, కానీ పాన్ ఇండియా మొత్తం ఎక్సెప్ట్ తెలుగు స్టేట్స్ పాన్ ఇండియా మొత్తం హిట్ అయింది. సో సాహోకి ఉన్న రేంజ్ అట్లాంటిది. సో సాహో డైరెక్టర్ అంటే ఖచ్చితంగా స్క్రీన్స్ అయితే ఇస్తారు. సో ఏదైతే డౌట్ అయితే లేదు. సో దీని మీద మీ కామెంట్ అయితే కింద అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నాకైతే ఖచ్చితంగా హరిహర వీరమల్లు అయితే ఖచ్చితంగా హిట్ అవుద్ది, నో డౌట్. సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం హరిహర వీరమల్లు అయితే ఖచ్చితంగా హిట్ అవుద్ది. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 సబ్స్క్రైబర్లు మాత్రమే అడుగుతున్నా. సో వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.